అబ్రాహాము అన్నాడు, లోతు నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు, మనకి చాలా పెద్ద మందలు కదా, దేవుడు దీవించిన మందలు కదా, మన పశువుల కాపరులకు కొంచెం మనసులో నచ్చట్లేదు, వాళ్ళకి ఎందుకో వివాదాలు వస్తున్నాయి. దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే, దీనికి సమాధానం, ఆన్సర్, సొల్యూషన్ ఏంటి అని అంటే, ఇదిగో మన ఇద్దరం ఒక చోట ఉండడానికి వీలు పడట్లేదు కదా, ఇద్దరం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం, కొంచెం డిస్టెన్స్, కొంచెం దూరంగా ఉందాం. నువ్వు ఆ దిక్కు వెళ్తే తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తా, నువ్వు ఉత్తరం వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా. డిస్టెన్స్ కోసం మనం ఇద్దరు కొంచెం డివైడ్ అవుదాము అని. అసలు ఆ పశువుల కాపరుల మధ్య వివాదాలు తీసుకువచ్చిందే దేవుడు, వాళ్ళ మనసులో పుట్టింది కాదు. ఎందుకంటే దేవుడు అబ్రాహాముతో లోతుని ఉంచడం ఇష్టపడ్డా. హిస్ నాట్ ఏ గుడ్ గాయ్, రైచియస్ మ్యాన్ కాదు, ప్రేయర్ఫుల్ మ్యాన్ కాదు, ఫెయిత్ఫుల్ మ్యాన్ కాదు, విశ్వాసపాత్రుడు కాదు, నీతిమంతుడు కాదు. మేబీ God doesn't want both of them to join and live together. వాళ్ళిద్దరు కలిసి నివసించడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు అనుమతించిన వేర్పాటు అని, దేవుడు విడదీసిన కార్యము అని. సహోదరుడు ఐక్యతగా ఉండాలి అని చెప్పిన దేవుడే లోతుని అబ్రాహాముని. ఎందుకని? He had a reason. ఆ ప్రాంతమంతా చూడగానే అబ్రాహాము చెప్పాడు, నువ్వు ఎంచుకో అనగానే, ఇక నాకే చాయిస్ దొరికింది కదా, నా అంతటి నేను నిర్ణయాలు తీసుకునే వయసుకు వచ్చేసాను, ఎవరి సలహాలు అక్కర్లేదు, నాకు ఎవరి గైడెన్స్ నాకు అక్కర్లేదు, ఐ కెన్ చూస్ అనుకున్నాను. కానీ మనంతటి మనం నిర్ణయాలు తీసుకునేంత వయస్సు, జ్ఞానము, బుద్ధి, ఆత్మలో ఎదుగుదల రైట్ కాదు. A Christian is always depend on God. లోకం స్వాతంత్రాన్ని కోరుకుంటుంది, కానీ క్రైస్తవుడు స్వాతంత్రం కోరుకోకూడదు. If you are expecting independence, then you are distancing yourself from God. వారు దేవుని జీవములో నుండి వేరైపోయారు అని చెప్తుంది వాక్యం. వేరుండగోరు వాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. You are under the control, you are a blessed man, you are a blessed person. ఎందుకంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అన్నాడు దేవుడు. నీకు ఆలోచన చెప్తాడు ఆయన. అలా నీ మీద దృష్టి పెట్టలేదనంటే నీకు చెప్పడం, ఇదిగో ఇలా విడిచిపెట్టేస్తాడు. బీయింగ్ అండర్ ద కంట్రోల్, అండర్ ద గైడెన్స్ ఈజ్ అ బ్లెస్డ్ థింగ్. కానీ అందరికి దొరుకుతుంది, ఎందుకంటే అందరు లోబడరు. అలా సేవకుని మాట కింద, దేవుని మాట కింద లోబడుతున్న వ్యక్తి అయితే నిన్ను మించిన ఆశీర్వాదం, నీకు మించిన ఆశీర్వాదం ఎవరు పొందుకోరు. ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు డిఫెండింగ్ యువర్ సెల్ఫ్ అండ్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్, దెన్ మేక్ షూర్ దట్ యు చెక్ యువర్ సెల్ఫ్. యు ఆర్ గోయింగ్ టు అస్ట్రే ఫ్రమ్ ద విల్ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని జీవంలో నుండి నిన్ను వేరు చేసుకుంటావు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో, ఎవరు నడిపింపబడుదురో వారే కుమారుడు. నేనంతా నేను చేసుకున్నాను, నాకు నీ నడిపింపు అవసరం లేదయ్యా అని అంటే గో, డైరెక్ట్లీ పోవచ్చు ఇంకా నిత్య నరకాగ్నిలోనికి. ఇక్కడ లోతు జీవితంలో భయంకరమైన మిస్టేక్ కనబడుతుంది. అబ్రాహాము చెప్పాడు, నువ్వు చూస్ చేసుకోయానంటే అబ్రాహాము తగ్గొద్దా? అబ్రాహాము కంటే పెద్దవాడు కదా లోతు కంటే పెద్దవాడు కదా అబ్రాహాము. పెద్దవాడు, యజమానుడు, తన తండ్రి స్థానంలో పోషిస్తున్నాడు లోతుని అబ్రాహాము. మరి అప్పుడు నాయన, లేకపోతే సార్, లేకపోతే మాస్టర్, లేకపోతే పెదనాన్న, ఏమైంది? నాకు అంత జ్ఞానం లేదు. నిన్ను కదా పిలిచింది దేవుడు, నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు అని నాతో మాట్లాడలేదు కదా. సో నిన్ను నడిపించినప్పుడు నీకు ఈ ఏరియా ఎలాంటిదో నీకు తెలుసు కదా. వాట్ ఈస్ బెస్ట్, యూ నో దాట్. నాకు ఏది మంచిదో నువ్వే కుదువు, సో మీరు చూపించండి అంటే ఎలా ఉండేది జీవితం? అవునా? మీరు చూపించండి, నాకంత జ్ఞానం లేదులే, నాకంత బుద్ధి లేదులే, నేను అంత వాడిని కాదులే అని తగ్గి పాదముల మీద పడితే ఎలాగుండేది? నాకే దొరికేసింది చాయిస్, ఫ్రీడమ్ వచ్చింది అనుకున్నాడేమో. ఏ ఆలోచనతో వేరైపోయావు దేవుని దగ్గర నుండి? ఏం సాధించాలని, ఏం చేయాలని వేరైపోతావు?
అబ్రహాము నుండి దూరం అయిపోతున్నాడు అంటే దాని అర్థం దేవుని నుండి దూరం అయిపోతున్నాడు. అబ్రహాము నుండి దూరం అయిపోతున్నాడు అంటే దేవుడిచ్చిన వాగ్దానంలో నుండి దూరం అయిపోతున్నాడు, దేవుడిచ్చిన ప్రమాణంలో నుండి దూరం అయిపోతున్నాడు. అబ్రహాము చెప్పాడు, నేను చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ వ్రాయబడి ఉంది కదా, చక్కగా క్లియర్గా ఉంది చూడండి 11. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. ఈ తూర్పు అనేది చాలా డేంజరస్ బైబిల్ గ్రంథం అంతట్లో. తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరినొకరు, ఆ మాట ఎందుకు రాయాలి అసలు? అండ్ దే సెపరేటెడ్ దెమ్సెల్వ్స్ ద వన్ ఫ్రమ్ ద అదర్. దాన్ని ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడుతూ 14వ వచనంలో దేవుడు రాయించిన మాట, లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కళ్ళెత్తిన ఉన్న చోట నుండి 4 దిక్కులకు చూడు. అంటే లోతు అబ్రామును విడిచిపెట్టేంత వరకు వెయిట్ చేస్తున్నాడా దేవుడు? లోతు అబ్రామును విడిచిపెట్టేంత వరకు వెయిట్ చేస్తున్నాడా దేవుడు? ఎప్పుడు వేరైపోతాడా, ఎప్పుడు అబ్రాహాముతో మాట్లాడాలా, ఎప్పుడు విడిచిపెడతాడా, ఎప్పుడు అబ్రాహాముతో మాట్లాడాలా అని వెయిట్ చేస్తున్నాడా దేవుడు? అవుననే చెప్పొచ్చు. అంటే దాని అర్థము లోతు వెళ్ళిపోయేంత వరకు దేవుడు ఎప్పుడు పోతాడా అని వెయిట్ చేస్తున్నాడు అక్కడ. అదెంత భయంకరమైన విషయం. మనంతట మనము చీకట్లో పడడం వేరు, మనంతట మనము నాశనంలో పడడం, కీడులో పడడం వేరు. కానీ దేవుడి దగ్గరుండి మనల్ని కీడులోకి నెట్టడం అనేది చాలా భయంకరం. అలా దేవుడు నెడతాడా అంటే ఖచ్చితంగా ఆశీర్వాదం ఇచ్చేది దేవుడే, శాపం ఇచ్చేది కూడా దేవుడే. మలాకి గ్రంథంలో ఉంటుంది, మీరు ఆశీర్వాదం అనుకుంటున్నారు కదా, నా కట్టడలను అనుసరించకపోతే నేను ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేనే శాపంగా మార్చేస్తాను. చూడండి మలాకి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆలకింపకయు ఘనపరచినట్లు మనపూర్వకంగా దాన్ని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపం తెప్పించి, అది దేవుడే శపిస్తాడు ఆశీర్వాదాన్ని, పొరపడొద్దు, దేవుడు ఒక్క ఆశీర్వాదమే ఇస్తాడు అని. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను దీవెన వెంటాడుతుంది అనుకున్నాడు లోతు. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఆశీర్వాదం వెంటాడుతుంది, నేను ఎక్కడున్నా కానీ నేను బ్లెస్డ్ గానే ఉంటాను అనుకున్నాడు. కానీ నువ్వు ఉన్న చోటు నీకు ఆశీర్వాదం వస్తుంది. వన్స్ నువ్వు స్టెప్ బయటికి వేసావా నిన్ను ఆశీర్వాదం వెంబడించదు. అక్కడ పొరపడ్డాడు, క్రమశిక్షణ లేని వారిగా ఉన్నాడు, దేవుని దగ్గర విచారించలేదు. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో మరొక మాట చూస్తాం. 31వ వచనం, 30వ అధ్యాయము 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడిన పిల్లలకు శ్రమ, పాపములకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయరు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటారు, అది వారికి శాపం అయిపోతుంది. శ్రమ నన్ను అడగకుండా విచారణ చేస్తే. ప్రేమ గల దేవుడు మనల్ని అలా చీకట్లో విడిచిపెట్టకూడదు. జాలి గల దేవుడు మనల్ని అలా కీడులో విడిచిపెట్టకూడదు. దేవుడు ఆయనంతటా ఆయన విడిచిపెట్టడు, మనమే అలా చేస్తాం. కయ్యనున్నాడు, నీ ముఖం నాకు చూపించొద్దు అని అన్నాడా దేవుడు? అన్నాడా? అన్నా. నా ముఖం నీకు చూపించండిలే అని తనే దూరం అయిపోయాడు. ఎస్, ఓకే, ఆమె దేవుడు ఏం చెప్పలేదు, సరే వెళ్ళిపో ఇంకా. అప్పుడు ఒక గుర్తు పెట్టాడు దేవుడు, ఈ కయ్యను ఎవరైనా చెప్పించి కీడు రప్పిస్తారా వాళ్ళ మీద 7 అంతలు వస్తుంది. ఎవరిచ్చినట్ట శాపం? దేవుడా కయ్యనా? మనకు మనమే కొని తెచ్చుకుంటుంటాం ఒకసారి. అందుకే మన ఆత్మలో క్రమశిక్షణ కావాలి, చాలా అవసరం అండి. అది చాలా అవసరం. శరీరానికి క్రమశిక్షణ ఏమో తెలియదు కానీ ఆత్మకి క్రమశిక్షణ లేకపోతే ఖచ్చితంగా సరాసరి నిత్య నరకాగ్నిలో తేలుతాం మనం. నీ ఆత్మకు క్రమశిక్షణ ఉందా? లోతునది లేదు. వెయిట్ చేసి మీరు దేవుణ్ణి అడిగి నేను ఇది చెయ్యాలా వద్దా, నేను అడిగితే నాకు అంత స్తోమత లేదు,
నీకు అంత అవగాహన లేనప్పుడు యూ స్టాప్ దేర్. నువ్వు ఆగి, నీకంటే పెద్దవారు ఉన్నాడు కదా, నీ సేవకుడు ఉన్నాడు కదా, నీకు సలహాలు ఇచ్చే దేవుని ఆత్మ నాయకులు ఉన్నారు కదా. ఎవరు పెడితే వాళ్ళని ఆలోచన తీసుకోకూడదండి. ఎవరిని పెడితే వాళ్ళని తీసుకోకూడదు, శపించబడతాం. దేవుని ఆత్మ నడిపింపులో ఉన్న వారి ఆలోచనే శ్రేయస్కరం. యెహోవా ఆలోచనే సదాకాలం నిలుస్తుంది. నాకు తెలీదు, మీరు చెప్పండి, నేను ఇటు వెళ్ళాలా వద్దా, మీరు సెలెక్ట్ చేసి చెప్పండి అంటే ఎలా ఉండేది లోతు జీవితం? దాని అంతటిని చూసి తన కొరకు దాన్ని ఏర్పరచుకున్నాడు అనే మాట ఉంది 13:11 ఉందా? 13:11 తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని అది సెటిల్ చేసేసుకున్నాడు, ఇంకా ఫిక్స్ చేసేసుకున్నాడు. ఇంకా అలాగా దేవుని వాగ్దానంలో నుండి వేరైపోయాడు, దేవుని ప్రమాణంలో నుండి వేరైపోయాడు, దేవుని ఆశీర్వాదంలో నుండి వేరైపోయాడు లోతు. నెంబర్ 4, లోతు జీవితంలో మనం చూసే మరొక విషయం ఏంటంటే గురి లేనివాడు. లోతు గురి లేనివాడు. అసలు వాళ్ళ ఊరు ఏ ఊరు? లోతు వాళ్ళది అబ్రహాము ఊరు. దేవుడు పిలిచినప్పుడు లేచి బయలుదేరాడు కదా. ఎక్కడున్నప్పుడు పిలిచాడు? ఎక్కడున్నప్పుడు పిలిచాడు? ఊరు అనే పట్టణం, కల్దీల దేశం, మెసొపొతేమియాలో నుండి బయలుదేరారు. ఆ దేశాన్ని, స్వజనులని అందరినీ విడిచిపెట్టారు అని అంటే ఒక గురితోనే బయలుదేరారు కదా. దేవుడు చెప్పాడు కదా, నేను చూపించే వాగ్దాన దేశం కొరకు నీ దేశాన్ని విడిచిపెట్టు, నేను చూపించే ఆ దేశం కోసం ఈ దేశాన్ని విడిచిపెట్టు. ఈ గురి అబ్రహాముతో వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. తెరహుకు తెలుసు, హారానికి తెలుసు, లోతుకు తెలుసు, అబ్రాహ్మ భార్యకి తెలుసు, ఆ వాళ్ళతో ఉండిన దాసదాసీలకు, పశువులకు కూడా తెలుసు వాళ్ళు ఎందుకు బయలుదేరారు. వాగ్దాన దేశమును గురిగా పెట్టుకొని వచ్చారు. 11వ అధ్యాయం చివరి భాగంలో తెరహు చనిపోతాడు, తర్వాత ఫస్ట్ హారాను చనిపోతాడు, తెరహు చనిపోతాడు. చాలా పోగొట్టుకున్నారు, దేవుని ఆజ్ఞ ప్రకారంగానే పోయినాయి, మళ్ళీ కోల్పోయాడు. ఇప్పుడు 12వ అధ్యాయంలో మరలా సెకండ్ స్టేట్మెంట్ అనమాట. 12వ అధ్యాయంలో కనపడేది, నువ్వు లేచి నేను చూపించే దేశానికి బయలుదేరు అనే గురితోనే బయలుదేరుతూ ఉన్నారు. వాగ్దాన దేశపు దిశగా బయలుదేరుతున్నారు. 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి వాళ్ళ సంతానం, అదే వాళ్ళ పశువుల సంతతి, పశు సంపద బాగా విస్తరించిపోయి ఒక వేర్పాటు వచ్చేసింది. మన ఇద్దరం కలిసి ఉండడం తగదు, కలిసి ఉంటే మనకి ఇలా ఇబ్బందులు కలుగుతున్నాయి కదా, నువ్వు కొంచెం సపరేట్గా డిస్టెన్స్గా ఉండు, నేను కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తానని అడిగినప్పుడు గురేమైపోయింది లోతుకి. అలా కాదయ్యా, మన పశువులు కాబట్టి ఎలాగైనా సమాధానం పడుద్దాము, వాళ్ళని ఎలాగైనా ఓకే చేద్దాము, మన గురి వాగ్దాన దేశం కదా, నేను ఇక్కడే స్టాప్ అయిపోతే ఎలాగా? గురి వాగ్దాన దేశం కదా, దేవుడు చూపించే దేశము కదా, నేను ఇక్కడే ఆగిపోతే ఎలాగా? నేను అది పోగొట్టుకుంటానేమో అనే దృష్టి లేదా? నేను దాన్ని మిస్ అయిపోతానేమో అనే ఆలోచన లేదా? దాన్ని గురించి ఆలోచించేంత వివేకం లేదా? లేదు. యోర్దానంతటి చూడగానే దేవుని తోట గుర్తుకొచ్చిందంట. అమ్మో, ఇది కాదా దేవుని తోట? సొదొమ అంటే అర్థం ఏంటి? బర్నింగ్ డౌన్, కాల్చివేయబడుట. గొమొర్రా అంటే లోతు, టు బి డీప్ అండ్, ఆ రెండింటినీ కలిపితే లోతుగా కాల్చబడట. అక్కడ స్టార్ట్ అయింది లోతు జీవితంలో. కాలిపోయాడు. బుద్ధి కాల్చివేయబడింది, జ్ఞానం కాల్చివేయబడింది, వివేకం కాల్చివేయబడింది, హృదయం కాల్చివేయబడింది, అన్నీ మోతమైపడ్డాయి. అందుకే కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాడు. లోతు భార్య రక్షింపబడిందా? సంతానం ఎంత భయంకరమైన మాదిరి చూపించారు వారు లోకానికి. అదే దేవుని ఏర్పాటును ఎంచుకునే క్రమశిక్షణ తనకొచ్చింటే బిడ్డలకు నేర్పడా? క్రమశిక్షణ తను నేర్చుకోలేదు, తన భార్యకి లేదు, తన బిడ్డలకి
లేదు. ప్రశస్తమైన సమయంలో ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీ హృదయంలో క్రమశిక్షణ ఉందా? నీ నేత్రాలు తెరవబడ్డాయా? గురి కలిగి ఉన్నావా? ఇంతవరకు ఒక దేవుడు నేను నడిపిస్తూ వచ్చాడు కదా, గురిలోనే నడుస్తూ వచ్చావా? చెక్ యువర్సెల్ఫ్ ఇఫ్ యూ హ్యావ్ స్టిల్ హోల్డింగ్ ఆన్ టు దాట్ ఆర్ యూ హ్యావ్ మిస్డ్ ఇట్. అలానే గురి పట్టుకునే ఉన్నావా, లేక జార విడిచిపోగొట్టుకున్నావా? అండ్ ద లాస్ట్ వన్ ఈస్ తీవ్రత లేనివాడు. లోతు తీవ్రత లేనివాడు. 18వ అధ్యాయంలో అబ్రహాము చేసిన ప్రార్థన చూడండి, 27వ వచనం. ధూళియు బూడిదయునైన నేను తెగించుచున్నాను. మరొక మాట చూడండి, 30వ వచనం. 31వ వచనం. 32వ వచనం. ఎంతో వేదనతో ప్రార్థించాడు అబ్రహాం. అక్కడ మాట్లాడ తెగిస్తున్నాను, దుమ్మును ధూళియునైన నేను, బూడిద అయిన నేను ప్రభుతో మాట్లాడ తెగిస్తున్నాను. ఏంటి అని అంటే, అక్కడ నా తమ్ముడు ఉన్నాడు, అక్కడ నా తమ్ముడి కుటుంబం ఉంది, వాళ్ళ మీద నీ కృప రావాలి, వాళ్ళ మీద నీ కటాక్షం రావాలి. 50 మంది అంటే ఆ పట్టణం కాపాడతావా? 50 మంది నీతిమంతులు ఉంటే. అబ్రాహాం అనుకున్నాడు, అబ్రాహాము దగ్గర పెంచబడుతున్న 318 మంది పని వారితో సహా వాళ్ళందరూ కూడా విశ్వాసాలు పెంచబడుతున్న వారే. ఎగ్జాంపుల్ ఎలియాజరు, దమస్కు ఎలియాజరు మనకి జ్ఞాపకం వస్తారు. ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళేమనుకున్నాడేమో అబ్రహాము లోతు దగ్గర ఉన్న వాళ్ళని కూడా. అందుకే 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా? ఒకవేళ 50 మందిలో 5 తక్కువై 45 మంది ఉంటే కాపాడుతావా? 35 మంది ఉంటే కాపాడుతావా? 10 మంది ఉంటే కాపాడుతావా? ఇంకా చివరికి 5 అనేవాడే, ఇంకా చివరికి ఒక్కడుంటే కాపాడుతావా అనేవాడు. కానీ 10 దగ్గర దేవుడు ఆపేశాడు. ఎందుకంటే గాడ్ నోస్ దెర్ ఇస్ నన్ ఆఫ్ రైచియస్నెస్ దేర్. ఎంత వేదనతో మొరపెట్టాడు అబ్రహాము. అయ్యా 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 అని ఎంత బ్రతిమలాడుతున్నాడు. ఇప్పుడు ఈ బ్రతిమలాడగా దేవుడిచ్చిన కృప కటాక్షాన్ని లోతు ఎలా రిసీవ్ చేసుకున్నాడో చూడండి. 19వ అధ్యాయము 18-19 వచనం. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృప గణపరచితివి. నేను ఆ పర్వతమునకు పోలేను, చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, అతని నుండి తప్పించుకొని పోనేము. అది చిన్నది కదా. నేను బ్రతుకునని చెప్పి ఆ ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒకసారి. అబ్రాహాము చేసిన ప్రార్థనని బట్టి దేవుడు కాపాడుతున్నాడు. ఇక్కడ లోతు అన్నాడు, నీ కటాక్షం నా మీదికి వచ్చినది. ఎస్, ఇట్స్ ఓకే. కటాక్షం చూపించాలనుకున్నావు కదా, చాలు. నా ప్రాణం రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృప కనపరుచుకున్నావు, చాలు. నువ్వు దానముగా నా ప్రాణం కాపాడాలనుకున్నావు కదా, నీ దగ్గర ఉంచేసుకో. నీ కటాక్షం ఉంటుంది, నా మీద కటాక్షం చూపిస్తానన్నావు కదా, ఆ చూపించేదేంటో నేను ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటాను. అలవాటు కదా 13వ అధ్యాయంలో. తనకి ఇష్టమైన తెచ్చుకోవడం, దేవుని వెయిట్ చేయకపోవడం అలవాటు కదా, క్రమశిక్షణ లేదు కదా. ఇప్పుడు మరలా ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా అడుగుతున్నాడు, నాకు ఇష్టమైన అదిగో ఆ ఊరు చిన్నది కదా, ఆ ఊరికి వెళ్ళిపోతాను, అక్కడ నీ కటాక్షం చూపించు. అది చిన్నది కదా, నేను బ్రతుకుతా. నువ్వు చెప్పిన ప్లేస్కి నేను వెళ్ళలేను. అంత దూరము అది. దేవుడు చెప్పినప్పుడు దేవునికి తెలియదు అది దూరమో భారమో. వెయిట్ చేస్తాడు కదా. ఆ 19వ అధ్యాయంలో ఆ దూత అన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళేంత వరకు నేను ఏం చేయలేను. 19:22 నువ్వు త్వరపడి అక్కడికి తప్పించుకొని పోము, నీవు అక్కడ చేరు వరకు నేనేమి చేయలేను, నా వల్ల కాదు. దేవుని కృప, దేవుని కటాక్షాన్ని చేతులారా పాడు చేసేసుకున్నాడు లోతు. ఒకవేళ దేవుడు చెప్పిన ఆ పర్వతానికి వెళితే ఎలా ఉండేదో. దేవుడు మన కొరకు అద్భుతమైన ఆలోచనలు ఇస్తాడు,
కానీ వాటిని మనం అనుభవించాం, వాటిని తీసుకోవడానికి కష్టపడతాం. అది మనకి చాలా భారంగా కనపడుతుంది, చాలా కష్టంగా కనపడుతుంది. అది ఆ పర్వతం ఎంతో దూరంగా ఉందంట, దగ్గరగా ఉన్నది ఏదో బ్రతికిస్తుందంట, అక్కడికి వెళ్తాడంట లోతు. క్రమశిక్షణ లేదు కాబట్టి, జ్ఞానం లేక, హృదయం తెరవబడక, మనోనేత్రాలు వెలిగింపబడక, దేవుని మాటకు లోబడే అలవాటు లేక, ఇక్కడ చూపించే కటాక్షం ఏందో అక్కడ చూపించు. కానీ ఆ భద్రత కానీ, కటాక్షం కానీ, కృప కానీ, దీవెన కానీ దేవుడు చెప్పిన చోట మాత్రమే ఉంటుంది అని తెలియలేదు లోతుకి. ఒకవేళ ఆ దేవుడు చెప్పిన పర్వతం మీద ఉంటే తన భార్య, సంతానం రక్షింపబడేవారేమో. ఎందుకంటే అది దేవుని మాట కదా, దేవుడి మాట రక్షిస్తుంది. ఎంత భారమైన కష్టమైన దూరం పరిగెత్తాడు కదా, పరిగెత్తే ప్రయాణంలోనే పోయింది. రావడానికైతే వచ్చాడు బయటికి సొదొమ గొమొర్రా నుండి, కానీ లోపల దహించి వేయబడిన వాళ్ళే బెటర్. వీరికి కృప దొరికి ఇవ్వబడి పోగొట్టుకున్నారు. ఇది ఇంకా డేంజరస్. ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, కృప పోగొట్టుకునే వాళ్ళలాగా ఉండకూడదు. మనం దేవుని గురిలో నుండి తొలగిపోకూడదు. క్రమశిక్షణ అనే అలవాటుని పొందుకోవాలి. దేవుడు ఏం చెప్తాడో అదే నీ జీవితానికి క్షేమం. అది నీకు కష్టం అవని, నష్టం అవని, దూరం అవని, కానీ అదే నీకు క్షేమం ఇస్తారు. అది ఎంత దూరమైనా అంత దూరానికి చేరేంత వరకు దేవుడు సహాయపడతాడు, వెయిట్ చేస్తాడు. కానీ చిన్నది కదా, నాకు అనుకూలంగా ఉంటుంది, నాకు సెట్ అవుతుంది, నాకు కన్వీనియంట్ గా ఉంటుంది, నాకు కంఫర్టబుల్ గా ఉంటుందని నువ్వు ఎంచుకుంటావే, అది నీ దృష్టికి అది చాలా సింపుల్ గా కనపడినా దేవునికి చాలా హేయంగా ఉంటుంది. నువ్వు రక్షింపబడలేవు ఆ చిన్నదేదో ఎంచుకుంటే, దేవునికి వేరైనదేదో ఎంచుకుంటే. అలాగూ లోతు తన జీవితంలో దేవుని కృపని, వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని, ప్రమాణాన్ని పోగొట్టుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని, మన ఆత్మని, మన క్రమశిక్షణని, మన గురిని, మన దృష్టిని పరిశీలన చేసుకున్నాం. దేవా, నా హృదయం వెలిగింపబడే ఉందా లేదా మూయబడిందా? నా మనోనేత్రాలు వెలిగింపబడ్డాయా, మూయబడినాయా? నేను గురిలోనే ఉన్నానా? నువ్వు ఏర్పరిచిన దిశలోనే నేను ఉన్నానా? ఒకవేళ నేను మిస్ అయ్యానా? మిస్ అయ్యే పరిస్థితుల్లో నేను నడిపింపబడుతున్నానా? క్షమించిన వల్ల నీ దారిలోకి నడిపించండి. తన చోటికి, దేవుడు చెప్పిన చోటు 132వ కీర్తనలో ఉంటుంది. ఇది నేను కోరిన స్థానము, ఇది నేను ఏర్పాటు చేసుకున్న స్థానం అని చెప్తాడు దేవుడు. ఎన్నో వేల సంవత్సరాల తరువాత ఆ ప్లేస్ లోనే సొలొమోను దేవాలయం కట్టాడు. ఆ ప్లేస్ లోనే యేసు ప్రభువు తన సిలువ రక్తం కార్చారు సర్వలోక మానవాళి కోసం. ఆ ప్లేస్ ఎంచుకున్నాడు అబ్రహాము. అలాగూ నడిపింపబడ్డాడు అబ్రహాము. అబ్రహాము అలా నడిపింపబడ్డాడు, కానీ లోతు అలా నడిపింపబడలా. క్రమశిక్షణ లేదు కదా. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, క్రమశిక్షణకు లోబడే వ్యక్తి నడిపింపబడతాడు. ఆ నడుపుదలని చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా సున్నితంగా గమనించుకోవాలి, లోబడి ఉండాలి. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వెనుకలో దీవించుగాక. ఆమేన్, ఆమేన్.